టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ఎంపిక ప్రక్రియలో సంజు శాంసన్ ప్రయాణం అత్యంత ఆసక్తికరంగా మారింది. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఎవరు ఆరంభించాలి అనే చర్చలో శుభ్మన్ గిల్ను కాదని సెలెక్టర్లు సంజు వైపు మొగ్గు చూపారు. 2024లో బంగ్లాదేశ్పై 111, దక్షిణాఫ్రికా 2024లో బంగ్లాదేశ్పై 111, దక్షిణాఫ్రికాపై 109 పరుగులు చేసి సంజు తన అసాధారణ స్ట్రైక్ రేట్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే 2025 ఆసియా కప్ సమయంలో గిల్ పునరాగమనంతో సంజును మిడిల్ ఆర్డర్కు పంపడం ద్వారా జట్టు సమతుల్యత దెబ్బతింది. అక్కడ అతను విఫలం కావడమే కాకుండా ఫినిషర్గా జితేష్ శర్మ మెరుగైన ప్రత్యామ్నాయంగా కనిపించాడు. ప్రపంచ కప్ చర్చల సమయానికి గిల్ ఫామ్ కోల్పోవడం, మరోవైపు ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేయడంతో సమీకరణాలు మళ్లీ మారాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సంజును తిరిగి ఓపెనర్గా ఎంపిక చేస్తూ గిల్ను పక్కన పెట్టింది. కానీ ప్రస్తుతం సంజు ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత 12 నెలలుగా ఓపెనర్గా ఆడిన 9 ఇన్నింగ్స్లలో 8 సార్లు పవర్ ప్లేలోనే అవుట్ కావడం, కేవలం 11.55 సగటును నమోదు చేయడం అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. గువాహటిలో జరిగిన 3వ టీ20లో గోల్డెన్ డకౌట్ అవ్వడం అతని సమస్యను మరింత జటిలం చేసింది. అజింక్య రహానే వంటి విశ్లేషకులు సంజు తన టెక్నిక్లో బ్యాక్ అండ్ అక్రాస్ కదలికల వల్ల బంతిని సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నాడని, అందుకే సులభంగా వికెట్ ఇచ్చుకుంటున్నాడని అభిప్రాయపడ్డారు. భారత టీ20 బ్యాటింగ్ లైనప్లో సంజు వైఫల్యం ఒకవైపుంటే, ఇషాన్ కిషన్ అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడం జట్టులో కొత్త పోటీని సృష్టిస్తోంది. తిలక్ వర్మ గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఈ సిరీస్లో ఆడే అవకాశం పొంది అభిషేక్ శర్మతో కలిసి విధ్వంసకర భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నాడు. ముఖ్యంగా గువాహటిలో 6 ఓవర్లలో 94 పరుగులు చేయడంలో ఇషాన్ పాత్ర కీలకమైంది. ఇది సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానానికి పెను సవాలుగా మారింది. మరోవైపు ప్రపంచ నంబర్ 3 బ్యాటర్ అయిన తిలక్ వర్మ 4వ టీ20లో తిరిగి జట్టులోకి వస్తుండటంతో 1 డౌన్ స్థానం భర్తీ అవుతుంది. అప్పుడు ఓపెనింగ్ స్థానంలో వరుసగా విఫలమవుతున్న సంజును కొనసాగిస్తారా లేదా అద్భుతమైన ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్ను ప్రమోట్ చేస్తారా అనేది మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ను తిరిగి పొందినట్లే వైజాగ్ మరియు తిరువనంతపురంలో జరగనున్న మ్యాచ్లో సంజు కూడా పుంజుకుంటాడని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. ఒకవేళ సంజు ఈ 2 మ్యాచ్ల్లోనూ విఫలమైతే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే భారత్ తన ఓపెనింగ్ జోడీపై కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే సంజుకు ఇవే ఆఖరి అవకాశాలు కావచ్చు. ఈ బ్యాటింగ్ ట్రయాంగిల్ మధ్య నెలకొన్న పోటీ భారత జట్టు కూర్పును అత్యంత ఉత్కంఠభరితంగా మార్చింది.